వాసుపల్లి సంతోష్, విశాఖ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 38వ వార్డులో ఈరోజు గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను, మేనిఫెస్టోను ప్రతి గడప గడపకు వెళ్లి వివరించడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించున్నారు. ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలమ్మ నేతృత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని నడుం బిగించి పట్టం కట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మళ్లీ రాజన్న పెట్టినటువంటి పథకాలు ఏ స్కాములు లేకుండా ప్రతి ఒక్క పేద ప్రజలకి అందేలా చూడాలని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎంతో స్పందన. మళ్లీ రాజన్న బిడ్డ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు అయ్యింది, కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పూర్వ రోజులు కూడా వచ్చాయని ఈరోజు మా దక్షిణ నియోజక ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క పథకం కూడా ప్రజల వద్దకి చేరాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంటికి ఒకలే, ఎవరైనా ఒకలే, ఏదైనా ఒకలే, మరి మిగతా మంది ఏమవుతారని ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఆరోగ్యశ్రీ గాని, 108 గాని, మహిళలకు గాని ఏ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజల వద్దకు చేరుతాయి. రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క మహిళకు కూడా ₹1,00,000, గృహలక్ష్మికి ₹1,00,000, నెలకి 8,333 ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పథకానికి మా మహిళలకు భద్రత కల్పించబోతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే చేరుతాయని మేము గట్టిగా చెప్పబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా కార్యకర్తలకు, మా 38వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారు, విశాఖ జిల్లా డిసిసి అధ్యక్షులు మా రఘుపతి శ్రీనివాసన్న, మా డిసిసి ఉపాధ్యక్షులు మా సూర్యనారాయణ గారు, మళ్ళీ జగన్ గారు, మా షరీఫ్ గారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇంటింటికి నడుం కట్టి పట్టు బిగించి కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని మీ మీడియా ద్వారాగా చెప్పబోతున్నాను. దక్షిణ నియోజకవర్గంలోని 38వ వార్డులో దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంతోష్ కుమార్ వాసుపల్లి తరఫున ప్రచారానికి వచ్చాం. మహిళా తల్లులు అపూర్వ స్వాగతం చెప్పారు. ఇక్కడే ఈ ప్రచారంలోనే ఆయన గెలుపు, నా గెలుపు తథ్యమని తెలుస్తుంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుంది. సంతోష్ కుమార్ ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మహిళా తల్లులకు కాంగ్రెస్ పార్టీ